అందరికీ నమస్కారం. పార్టీ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్కి విచ్చేసినందుకు. నా పేరు డాక్టర్ మొరపాల అచ్యుత్ బాలాజీ యాదవ్. నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ముఖ్య విషయం, చైతన్య యోజన పార్టీ నుంచి ₹1 కూడా ఇవ్వము. మేము ఒక సర్వీస్ మాత్రం చేస్తాం. పిల్లగానే పెరిగే వ్యక్తులవి, ఇక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తులవి. ఎందుకంటే ఎవరు సీఎం రమేష్ అనేది ఇవాళ 200 కోట్లు ఖర్చు పెడతారు, మీరు ఆయన దగ్గర నిలబడగలరా? యాదవ్ కమ్యూనిటీని యాదవ్ మీటింగ్లు టార్గెట్ చేసి యాదవ్ మీటింగ్లు పెడుతున్నారు. ఇక్కడ చోడవరం కానీ మాడుగులు కానీ మీటింగ్లు పెట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇక్కడ ఎలా ఉందంటే యాదవ్లు కూడా కొంతమంది ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఏ రకంగా లొంగిపోతున్నారంటే వాళ్ళు రేపు పొద్దున ఏమైనా ఒకవేళ గెలిస్తే ఇబ్బంది పెడతారా అని లోమస్గా మీకు ఎందుకు మేము చేసి పెడతాం, మీకు ఎందుకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్తున్నారు. కానీ భయపడి వాళ్ళు వదిలేస్తాం. ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి. ప్రజల్లో ఏ రోజైతే చైతన్యం వచ్చిందో, ఒక బీసీ నాయకుడు పార్టీ పెట్టలేదు మనకంటూ పార్టీ లేదన్నారు. ఆ మహానుభావుడు మనకు ఆ పార్టీ పెట్టి మన చేతికి ఈ రోజు నమ్మి అప్పలరాజు అనే వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. నాకు నియోజకవర్గంలో ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎంపీ నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే పోటీలు అనేది మా వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఒక్క ఎమ్మెల్యే ఎంపీగా నేను ఒక్కనే పోటీ చేస్తున్నాను. కాబట్టి మొత్తం యాదవ్ సోదరులతో పాటు బీసీలు కూడా నన్ను ఆదరించి అక్కడ గెలిపిస్తారని, గెలిపిస్తే ప్రతిసారి వాళ్ళ పిల్లగానే ఒక గంటలో వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళే వ్యక్తిని ఏది వాళ్ళు గెలుచుకొని ఢిల్లీలో లేకపోతున్నాం. ఎంత దౌర్జన్యంలో రాళ్లతో పోలీస్ స్టేషన్లో తగలబెట్టడం అంటే అసలు ఏంటిది? పాకిస్తాన్లో ఉన్నామో మనం ఆంధ్రాలో ఉన్నామో అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్య అజెండా వాళ్ళ జైలుకి పంపించి ఆయనకి అసలు ఎన్నికల్లో నిలబడే అర్హతని కోల్పోయిన వరకు కూడా మాకు ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా దీని మీద ఇంకా పోరాటాలు చేస్తామని కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజు. రామచంద్ర గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి మీద దాడిని ఖండించాలి. రామచంద్ర యాదవ్ గారి మీద దాడిని ఖండించాలి. స్వామ్యాన్ని కాపాడాలి. చిత్తూరు జిల్లాలో ఆయన క్యాన్వేసింగ్ చేసుకుంటున్నప్పుడు